ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీ నాన్న పేరేంటి? తెలీదు. మరి మీ అమ్మ పేరు? తన పేరు 1 minute. హలో, ఏంట్రా నువ్వు పెద్ద పుడింగి అనుకుంటున్నావా? వాడేదో విలన్ అయినట్టు, నువ్వేదో పెద్ద హీరో అయినట్టు నీళ్ళు కొట్టడం ఏంట్రా? నా ఫ్రెండ్ని కొడితే నన్ను కొట్టినట్టు కాదా? అసలు నీకు కొట్టే అధికారం ఎవరిచ్చారు? ఆ హక్కు నీకెక్కడిది? అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? నీల్ నాతో మొత్తం చెప్పాడు. నీకు కొట్టింది మాత్రమే చెప్పుంటాడు. మొత్తం చెప్పుండుంటే నువ్వు ఇలా నా మీద ఫైర్ అవ్వవు. నువ్వెవరు కొట్టడానికి, వార్నింగ్లు ఇవ్వడానికి, కలవద్దు మాట్లాడొద్దు అని కండిషన్స్ పెట్టడానికి? నీకేం హక్కుంది? చెల్లెల మీద అన్నకి కాకపోతే ఎవరికుంటుందే హక్కు? నీకు అన్యాయం చేయాలని చూస్తూ ఊరుకునే చేతగాని వాడిని కాదు. అన్యాయం ఏంట్రా? ప్రేమించుకోవడం అన్యాయమా? ప్రేమించడం అన్యాయమా? ప్రేమని తప్పు పట్టే పిచ్చోడిని కాదు, శాడిస్ట్ని కాదు. ప్రేమ తర్వాత పెళ్లికి అభ్యంతరాలు ఉన్నాయంటే విని ఎలా సహించమంటావు? అవన్నీ మేము మాట్లాడుకోవాల్సిన విషయాలు. నీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? ఎప్పుడే మాట్లాడుకునేది? వాడు నీకు చేయాల్సిన అన్యాయం చేశాక మోసపోయాను, దగా చేశాడు అని ఏడ్చేటప్పుడా? అప్పుడు చేయడానికి ఏం మిగిలిండదు. వికిరిస్తున్న సమాజానికి ఆన్సర్ చెప్పుకోలేక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, నీ వాళ్ళకి అన్యాయం చేసిపోవడం తప్ప వేరే దారి ఉండదు. మోసపోవడానికి నేనేమన్నా పిచ్చిదన్నా, చిన్నపిల్లనా, బుద్ధి జ్ఞానం లేనిదన్నా? నీకు నువ్వు పెద్దదాని అయిపోయాను, మేజర్ నయ్యాను అనుకోగానే సరిపోదు. నీకున్న ప్రపంచ జ్ఞానం ఎంత? జరుగుతున్న చీటింగ్స్ గురించి నీకేం తెలుసు? నీకంత అనుభవం ఉందా? దండించే అధికారం ఉందా? అంతకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నీ మంచి చెడులు చూసే బాధ్యత ఉంది. వాళ్నే కాదు, నిన్ను దండించే అధికారం నాకుంది. అసలేం జరిగింది తరుణ్? దేని గురించి మీ ఇద్దరు పోట్లాడుకుంటున్నారు? మధు సింగిల్ పేరెంట్ కిడ్ అని చెప్తే ఒప్పుకుంటారో లేదో అని చిన్న డౌట్. మధు కోసం వాళ్ళని వదులుకొని వస్తావా? నో, అది జరగని పని. వాళ్ళని కాదని వదిలి రావడం అస్సలు కుదరదు. వాడి సమాధానం నాకు నచ్చలేదు. ధైర్యం లేని వాళ్ళకి ప్రేమించే హక్కు లేదు. నా మీద ఎవరి పెత్తనాలు, అజమాయిష్లు నేను సహించనని ఆల్రెడీ నీకు చెప్పాను కదా. నువ్వెన్నైనా చెప్పు, నా బాధ్యత నాది. తరుణ్, నువ్వు ఈ విషయంలో చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు అనిపిస్తుంది. ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నావు. అది కరెక్ట్ కాదు. మీరు నిజం తెలియకంటున్నారు. తను నన్ను డాడీ అని పిలిచినంత మాత్రాన నువ్వు నిజంగా సొంత అన్నయ్యవైపోతావా? తన పర్సనల్ విషయాల్లో నువ్వెలా ఇన్వాల్వ్ అవుతావు? తన ఫ్రెండ్కి నువ్వెందుకు వార్నింగ్లు ఇవ్వటం? కొట్టడం తప్పు కదా? ఏం మాట్లాడుతున్నారు డాడీ మీరు? అసలు డాడీగా ఇది మీ బాధ్యత. నన్ను బాధ్యత తీసుకోవద్దంటున్నారంటే ఇప్పుడు మీరు పిలిచే పిలుపు, మీ ఫీలింగ్స్ అంతా నటనేనా? తండ్రిగా అనుకో అని ఒక మాట అనగానే బాధ్యత తీరిపోయిందా? నిజంగా కూతురుగా దీన్ని మీరు అంగీకరించి ఆహ్వానించుంటే, ఈ ఇంటి పిల్లగా, మన ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అయితే మాట్లాడే పద్ధతి ఇది కాదు. తరుణ్, అడ్డు తగలదు నాన్న, నన్ను మాట్లాడనివ్వండి. తండ్రిగా ఆడపిల్ల ఎలా ఉంది, ఎక్కడ తిరుగుతుంది, ఎవరి ప్రేమలోనైనా పడిందా, తిన్నగా ఉందా, ఇష్టానికి తిరుగుతుందా అని వాకబు చేస్తూ కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత మీది. అవన్నీ వదిలేసి నాది ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అంటున్నారు. ఏం డాడీ అండి మీరు? నాకు నీ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఇన్వాల్వ్ అయ్యే హక్కు ఉంటుంది. కానీ వేరే వాళ్ళ పిల్లల్ని మనం ఎంత దగ్గరికి తీసుకున్నా, ఎంత ప్రేమగా చూసుకున్నా బాధ్యతలు వాళ్ళ పేరెంట్స్వే కానీ మనవేలా అవుతాయి? నువ్వు ఓవర్ రియాక్ట్ అయ్యి నన్ను తప్పు పట్టకు. సారీ అమ్మా, నీ పర్సనల్ విషయాల్లో నా కొడుకు జోక్యం చేసుకోవడం తప్పే. మీ ఎస్కేపిస్ట్ తనానికి, ఎక్స్ప్లెనేషన్కి చాలా థ్యాంక్స్. తను ఇప్పుడు ఇంటికి వెళ్ళదు.
ఇక్కడే ఉంటుంది. రేపు వెళ్తుంది. తరుణ్, తరుణ్ రే తరుణ్, తరుణ్ అసలేంట్రా వీడు ఇంత షార్ప్ టెంపర్ ఫెలోగా మారాడు? తలంచుకు తిరిగేవాడు తల ఎగరేసి ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు వదిలేరా, నేను చూసుకుంటానులే. అది కాదురా, ఆ కోపం ఏంటి కొత్తగా? నీ బ్లడ్డే కదరా. శివా, నో సీరియస్గా తీసుకోకు, స్ట్రెస్ ఫీల్ అవ్వకు. వెళ్ళు, నేను వాడితో తర్వాత మాట్లాడతాను. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళరా. జనని రా, భోంచొద్దు గాని. చిన్న నువ్వు కూడా రారా. నేను వచ్చేసానమ్మా. అమ్మా రా, భోంచేద్దాం. ఏంటి ఈ పూట కూడా తినవా? వస్తున్నాను, వడ్డించు. వడ్డించిన కంచాలు ఎదురు చూడకూడదు, నువ్వు వచ్చాకే వడ్డిస్తాను. పద. ఆకలిగా ఉందమ్మా. ఉండదా మరి? కోపాలు తాపాలు కడుపునే చూపిస్తే లోపల పేగులు గుర్రు గుర్రు అంటాయి. మధు ఏదమ్మా? అదా చిట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిందిరా. ఇంకా అక్కడేం చేస్తుందంట? ఇంటికి రాదంటనా? చాలా పొద్దుపోయింది కదా. దాని గురించి తెలియందేముందిరా, తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళన్నట్టు మీ నాన్న గురించి తెలిసేదాకా ఇంటికే రాదట. తెలిస్తే అక్కడికే వెళ్తా, శాశ్వతంగా వెళ్ళిపోతాందిగా. దానికి పిచ్చి బాగా పీక్స్కి చేరింది. నేను వెళ్ళి ఆ చెంప ఈ చెంప వాయించి తీసుకొస్తా. అక్కడికి వెళ్ళి మీరిద్దరూ గొడవపడి మన మధ్య ఉన్న తేడాలను తెలిసేలా చేస్తావా? నలుగురిలో నవ్వులు పాలు చేస్తావా? ఇప్పటికే ఈ వీధంతా తెలుసు, ఆ వీధి కూడా ఎక్కడ ఎందుకు? అసలు అది అక్కడ ఏం చెప్పిందో తెలీదు. వెళ్ళి బయటపడతామా? అలా అని అక్కడనే వదిలేస్తావా? సేఫ్ ప్లేస్లోనే ఉంది కదా, ఎక్కడో ఒక చోట పీస్ఫుల్గా ఉండడమే మంచిది. అది పీస్ఫుల్గా ఉంటే సరిపోతుందా? మనం పీస్ఫుల్గా ఉండద్దా? బలవంతంగా లాక్కొస్తే మనల్ని పీస్ఫుల్గా ఉండనిస్తుందా? ఇల్లు పికి పందిరేస్తుంది. అందరం జాగరణ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న ఉపవాసాలు చాలే, మీ ఇద్దరు తినండి. అసలు మాకు అన్నయ్య ఉన్నాడన్న విషయం ఎందుకు దాచాల్సి వచ్చిందమ్మా? ఎరా, నువ్వు దారిలోకే వచ్చావా? దారిలోకేం వెళ్ళలేదు. నాన్న తెలీదు. నువ్వే అన్నీ అనుకుని బ్రతుకుతున్నాం. నీ ప్రేమ ముందు మాకింకెవరు అక్కర్లేదనుకున్నా. నాన్న నీ మనసు బాధపడేటట్టు చేశాడని వదులుకొని వచ్చావు సరే. ఆయన గురించి చెప్పకపోయినా అడుగు తలుచుకోలేదు. మరి అన్నయ్యని ఎందుకు వదిలేసి వచ్చావు? చిన్న పిల్లవాడు కదా, అన్నయ్య ఉన్నాడని తెలిసి మాతో లేడన్న బాధ నాకు కూడా ఉందమ్మా. ఒరేయ్, అది తినక 2 రోజుల కన్నం తింటోందిరా. ఇలాంటివన్నీ అడిగి మళ్ళీ దాని అన్నం మానేలా చేయకురా. చిన్న, నేను ఇప్పుడు అది చెప్పినా నీకు అర్థం కాదు. అసలు ఈ దాపరికాల వల్లే ఈ ఇంట్లో సఖ్యత, ప్రశాంతత, మనశ్శాంతి అన్నీ కరువైపోతున్నట్టు అనిపిస్తున్నాయమ్మా. పోతున్నాయి కాదు, ఆల్రెడీ పోయాయి కూడా. ఏంట్రా చిన్న నువ్వు అనేది? బాధపడబట్టే అంటున్నానమ్మమ్మా. వీటన్నిటికీ కారణం ఒక మధు మొండితనం వల్లే అని ఇన్నాళ్ళు అనుకున్నా. కానీ అమ్మ కొన్ని దాయడం వల్ల కూడా అనిపిస్తుంది. ఇలా అన్ని విషయాలు అమ్మ మనసులోనే దాచుకుని బాధపడుతూ బతకడం కన్నా ఏదో ఒక రోజు అందరం కలిసి ఉన్నప్పుడు మనసు విప్పి బయటపడి మాట్లాడితే ఇంత దాకా వచ్చేది కాదేమో అంటున్నా. నువ్వు మౌనంగా ఉంటే ప్రాబ్లం సాల్వ్ కావమ్మా. ఒరేయ్, చేయి కడిగేసుకుంటావేంట్రా? నాకు తినబుద్ధి కావడం లేదు.
ఏంటమ్మా అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? పిల్లల తండ్రి గురించి తెలియక అంత బాధపడుతూ ఉంటే దీనికేం పట్టదా? ఎందుకే అంతంత మాటలంటావు? నా గుండె ఇంకా బండగా మారలేదమ్మా. ఈ బాధలన్నీ తట్టుకోవడానికి కొంచెం ఓపిక కావాలి కదా. కన్నీళ్లు కడుపు నింపవు, వెక్కిళ్ళు బలాన్ని ఇవ్వవు. అందుకే బలవంతంగా 4 మెతుకులు తింటున్నాను. బ్రతకడానికి కాదు, చచ్చేదాకా భరించడానికి. నాన్న మిమ్మల్ని అడిగేది, అమ్మ ఎవరు, ఏమైంది ఏమైంది ఏమైంది? మీతో టైం స్పెండ్ చేయాలని ఆరాటపడి అవకాశం దొరక్క బాధపడి 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 చివరికి విసుగొచ్చి ఇక్కడికి వచ్చాను. ఆవిడ నాలాగానే స్ట్రగుల్ అయ్యి వెళ్ళిపోయి ఉంటుంది అనుకోవచ్చుగా. సౌమ్య, ఎందుకు ఈ బీపీ మానిటర్? మీ బీపీ చెక్ చేద్దామని. ఏమంటున్నావు? మీరు విన్నది నేను అన్నది కరెక్టే. నాకు బీపీ లేదు. చెక్ చేసుకుంటే తప్పేం లేదుగా. అవసరమా? నాకు అవసరమే అనిపిస్తుంది. సేఫ్ కదా. నువ్వు చెక్ చేయాల్సింది నాకు కాదు. తరుణ్ కనే కదా మీరనేది? నేను లేదని చెప్పాను కదా. అవును, పిల్లాడేదో ఆవేశంలో అంటే వాడితో సమానంగా మీరు అరవాలా? మీరున్న ప్రొఫెషన్కి అదంత మంచిది కాదు. ఇరిటేట్ అయ్యేలా బిహేవ్ చేస్తుంటే ఏం చెయ్యను? ఏదో మధు మీద అభిమానంతో ఆ అమ్మాయి ఫ్యూచర్ బాగుండాలని ఇన్వాల్వ్ అయ్యాడు. తప్పే ఉంది. నాదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నాడుగా. పైగా డాడీగా బాధ్యతలు తీసుకోవడం లేదట. మరి మీరు సారీ అని ఆ అమ్మాయితో చెప్తే రియాక్ట్ అవ్వడా? అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. నాకేం అవసరం చెప్పు? వాళ్ళ పేరెంట్స్ వదిలేశారు, మనకవసరమా? పైగా వీడేదో సొంత అన్న అయినట్టు ఆ అమ్మాయి విషయంలో అలా రియాక్ట్ అవ్వడమేంటో నాకు అర్థం కావడం లేదు. ఆ కుర్రాడిది తప్పే. వాళ్ళింట్లో వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారని తెలిసి లవ్ చేయడమేంటి? ఆ విషయాలు ఆలోచించాల్సింది ఆ అమ్మాయి తల్లిదండ్రులు. తండ్రి వాళ్లతో కలిసి ఉండడు అంటోంది కదా. అందుకే ఆ తల్లి పెంపకం ఇలా తగలడింది. పూర్తిగా బాధ్యత లేని తల్లిలా ఉంది. అందుకేనేమో మొగుడు లేని ఆవిడతో ఇమళ్ళలేక వేరే ఉంటున్నాడు. వాళ్ళ గురించి పూర్తిగా తెలియనప్పుడు ఊహించుకొని అలా అనడం తప్పు. ఏంటి ఊహించుకుని అనేది? యాక్సిడెంట్ అప్పుడు అంతా చూశాం కదా. అప్పుడు తరుణే దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు కదా. అందుకే బాధ్యత లేని తల్లి అంటున్నాను. తరుణ్ ఒంటరి పిల్లాడిగా పెరిగాడు కదా. తనకి తోడుగా అన్నో చెల్లో తమ్ముడో ఉండుంటే ఇలా పరాయి వాళ్ల మీద ఎఫెక్షన్స్ పెంచుకునేవాడు కాదేమో అనిపిస్తుంది. ఎస్, నిజమే కావచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో వాడి ఇంటర్ఫియరెన్స్ చూశాక అనిపిస్తుంది, ఆ అమ్మాయిని తీసుకొచ్చి తండ్రి లేడు, మీరే తండ్రిగా చూసుకోవాలి అంటే గొప్పగా ఆలోచిస్తున్నాడు అనుకున్నాను. వాడి ఇంటర్నల్ ఫీలింగ్స్ అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది, కానీ ఇలాగే ఫీల్ అయి ప్రతి వాళ్ళ విషయంలోనూ తను ఇన్వాల్వ్ అయి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయి రెస్పాండ్ అయితే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అని వర్రీగా ఉంది. పైగా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదని నా మీద ఫైర్ అవుతున్నాడు. నువ్వేం వర్రీ అవ్వకు గుణ. వాడి వెనకాల మనమంతా లేమా? తరుణ్ చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు.
సెన్సిటివ్గా రియాక్ట్ అవుతాడు. ఏం మాట్లాడినా ఏం చేసినా చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. వాడు మనవాడు కాబట్టి మనం అలా ఆలోచిస్తున్నాం, సహిస్తున్నాం. అందరూ అలా ఎందుకుంటారు? హట్టయి రియాక్ట్ అయితే అంతెందుకు? ఈ అమ్మాయే వీణ్ణి ఏమంది? నువ్వెవరు? నీ పెత్తనమేంటి? నా ఫ్రెండ్ని కొట్టే అధికారం నీకెవరిచ్చారని నిలదీసింది కదా. ఇప్పుడేదో ఆవేశంలో అంది, మెల్లగా తనే అర్థం చేసుకుంటుందిలే. వాడికి అమ్మ ప్రేమ దక్కలేదని ఈ మధ్యనే మొదలైనట్టుంది ఆలోచన. అందుకే సడన్ గా మొన్న అమ్మ టాపిక్ తెచ్చాడు. ఇంకా ఆ దిగులు వాడికి ఏమీ ఉండదు. ఎలా? అమ్మగా. వాడు యాక్సెప్ట్ చేయాలి కదా. చేస్తాడు. నాకు నమ్మకం ఉంది. నీకు నమ్మకం కుదరడం లేదా? ఆ, అలా అని కాదు. వాడు నాతో అలాంటి అభిప్రాయం చెప్పలేదు. అమ్మ టాపిక్ అందుకే నీ దగ్గర తెచ్చాడేమో అనిపిస్తుంది. వాడు నిన్ను అభిమానిస్తున్నాడని మాత్రం గ్రహించాను, కానీ మనసులో నువ్వు అనే ఆలోచన ఉంటే ఓకే. వాడు హ్యాపీగా ఉండటానికి, వాడి కోరిక తీర్చడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. అందుకే కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటా, మళ్ళీ అమ్మని తెస్తా అన్నది. నువ్వు ఏ ఆలోచనతో అన్నా నాకు ఆ స్థానం ఇస్తే చాలు. నాకు భార్య కావాలని లేదు. భర్తగా ఎలాంటి సంతోషాలు ఇవ్వలేను. వృత్తే నాకు ముఖ్యం. సంసారిక జీవితం మీద నాకు ఆసక్తి లేదు. నాకు వృత్తే సర్వస్వం. నేను నిన్ను అర్థం చేసుకుని నడుస్తాను గుణ. బాగా ఆలోచించుకో సౌమ్య. అంటే నేను ఏది చేసినా నా కొడుకు కోసమే, నీకోసం కాదు. అది వాడు ఒప్పుకుంటేనే నీకు ప్లేస్ ఇస్తా. తను నన్ను మాత్రమే ఒప్పుకుంటాడు. సరే, చూద్దాం. నీకోసం నేను, నా కోసం తరుణ్, మనిద్దరం కలిసి ఉండేలా జరుగుతుంది. నువ్వు 100 రీజన్లు చెప్పినా నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. వాడిని కొట్టడం నువ్వు హీరోయిజం అనుకుంటున్నావేమో, నేను మాత్రం రౌడీయిజం అనుకుంటున్నా. వాడన్న మాటలకి నేనే కాదు, ఏ అన్నైనా అలాగే బుద్ధి చెప్తాడు. నువ్వే ఇజమైనా అనుకో, నేను చెప్పేది నిజం. నాది బ్రదరిజం. వాడేమన్నాడ్రా? అయినా అవసరమైతే పేరెంట్స్తో ఫైట్ చేస్తా అన్నాడుగా. ఫైటింగ్లా ముఖ్యం? ఇప్పుడు నువ్వు నాన్నలేడు, అన్నలేడు అని పిచ్చిదానిలా తిరిగినట్టే వాడు నీకోసం ఫైట్ చేసి మోజు పడి వచ్చినా, మోజు తీరాక నీ మూలంగానే నేను అమ్మ, నాన్న, తమ్ముడు, అన్న, అక్క, చెల్లెలు అన్న బంధాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందని నీ మీద కోపం, ద్వేషం పెరిగి నీ దారికి నిన్ను వదిలేసి వాళ్ళ కోసం వాడు వెళ్ళిపోతే దిక్కుతోచని స్థితిలో నువ్వు నిలబడాల్సి వస్తుంది. వాడలా నన్ను వదిలేసేవాడు కాదు. ఇప్పుడు వాళ్ళని వదిలేసి రానన్న వాడిని నమ్మడం మూర్ఖత్వం. మూర్ఖత్వమంతా నువ్వు చేస్తున్నావు. అందుకే నీకు అందరూ మూర్ఖుల్లా కనిపిస్తున్నారు. నువ్వు లక్ష్య చెప్పవే, నీ లవ్ని కంటిన్యూ కానివ్వను. అసలు మా మధ్యలో నువ్వెందుకు తల దూరుస్తున్నావు? నిజంగా మా అన్న ఉన్నా నీలా బిహేవ్ చేసేవాడు కాదనిపిస్తుంది. ఉన్నా ఏంటి? నేనున్నా అంటుంటే. లేదురా, నాకు నీ మీద నమ్మకం కుదరడం లేదు. వైజాగ్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి పిచ్చి పట్టిన వాళ్ళ ప్రవర్తిస్తున్నావు. దాపరికంలో మా అమ్మని మించిపోయావనిపిస్తుంది. మీరిద్దరు ఇంకా గొడవ పడుతూనే ఉన్నారా? మర్చిపోయే మ్యాటరా? వదిలేసే విషయమా మీరు చేసింది? అసలు అంకుల్, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అంకుల్, వెళ్ళిపోండి. నేను వెళ్ళను కాక వెళ్ళను. మీరిద్దరు ఫైర్ మీద ఉన్నారు. అక్కడ నువ్వు వాడిని కొట్టావు. నేను వెళ్తే మీరిద్దరు కొట్టుకునే ప్రమాదం ఉందనిపిస్తోంది. అందుకే మీరిద్దరూ కూల్ అయ్యేదాకా నేను వెళ్ళదలుచుకోలేదు. వీడు మా లవ్ చూసి జలస్ ఫీల్ అవుతున్నాడు అనిపిస్తుంది. జలసా? మీ ప్రేమలో నిజాయితీ ఉంటే సంతోషించేవాడినే గాని జలస్ ఫీల్ అయ్యే మెంటాలిటీ కాదు నాది. వాడి మీద చేయి చేసుకున్నప్పుడే నీదెంత విశాలమైన మనసో అర్థమైంది. నీ ఆలోచనలో దుర్మార్గం కనిపిస్తుంది. నువ్వు దాచే విషయం వెనకాల ద్రోహం చేసే ఉద్దేశం ఉందేమో అనిపిస్తుంది. మధు, మైండ్ యువర్ టంగ్. ఎందుకు లుక్కి పడుతున్నావు? నా మనసులో ఉన్న అభిప్రాయం నన్ను చెప్పనివ్వు. నీదో మనసు, దానికో ఉద్దేశం. ఏముంది నీ మనసులో చెప్పు. అన్నయ్య అనే మాట అబద్ధం.
అన్నయ్యని అని నన్ను నమ్మించి నమ్మించాల్సిన అవసరం నాకేంటి? నువ్వేమనుకుంటున్నావు? నమ్మించి ఆ తర్వాత మెల్లిగా చనువు పెంచుకొని ఆ, పెంచుకుని మూడ్ చూసి ట్రాప్ చేసి ఏదో చెయ్యాలన్న ఆలోచన ఉన్నట్టుంది. అన్నయ్య ముసుగులో దుర్మార్గం తలపెట్టాలని చూస్తున్నావు అనిపిస్తుంది. మధు, నన్నే కొడతావా దుర్మార్గుడా? ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని ఇందుకే అంటారు. కనిపెట్టానని తట్టుకోలేకపోతున్నావా? షటప్. నువ్వు చిన్న పిల్లవని సహిస్తూ వచ్చాను. నా గురించి ఇంత నీచంగా ఆలోచించినందుకు సిగ్గుపడుతున్నా. బుద్ధి లేదనుకున్నా కానీ ఇంత లీన్గా ఆలోచించే బుద్ధి ఉందని గెస్ చేయలేదు. అన్నయ్యనే అనుమానిస్తావా? అన్నయ్యవా? నిజంగా నువ్వు అన్నయ్యవేనారా? నా మీద ఒట్టేసి చెప్పరా. నీలో నాకు దుర్మార్గం కనిపిస్తుంది. నీ బుద్ధి వక్రంగా తోస్తుంది. నువ్వన్నయ్యవి కాదు కాదు కాదు. చదవండి నాకు. డాక్టర్ గుణశేఖర్ అండ్ జనని వర్ వెడ్డింగ్ ఆన్ 25th ఇన్ ద ఇయర్ 2001. మా నాన్న మీ నాన్న కాదే, మన నాన్న. మధు, డాడీ